బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నది మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోంది. 2 రోజుల క్రితం గోదావరి నీటి మట్టం 43 అడుగులు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మళ్లీ ఈ రోజు కూడా గోదావరి నీటి మట్టం 43.3 అడుగులకు చేరింది. ఎగువ నుంచి వరద నీరు వస్తూ ఉండటంతో గోదావరి నీటి మట్టం ఇంకా పెరుగుతుందని అధికారులు తెలిపారు. రామాలయం ఏరియాలో వరద నీరు చేరుతూ ఉండటంతో మోటార్ల ద్వారా నీటిని తోడి బయటకు పంపిస్తున్నారు. లోతట్టు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నది మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోంది. 2 రోజుల క్రితం గోదావరి నీటి మట్టం 43 అడుగులు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మళ్లీ ఈ రోజు కూడా గోదావరి నీటి మట్టం 43.3 అడుగులు చేరింది. ఎగువ నుంచి వరద నీరు వస్తూ ఉండడంతో గోదావరి నీటి మట్టం ఇంకా పెరుగుతుందని అధికారులు తెలిపారు. రామాలయం ఏరియాలో వరద నీరు చేరుతూ ఉండటంతో మోటార్ల ద్వారా నీటిని తోడి బయటకు పంపిస్తున్నారు. లోతట్టు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.